గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేద అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 1.54 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్. కొత్తగా కార్డులు పొందిన వారికి నవంబర్ నుంచి సన్నబియ్యంతో సహా ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి పౌర సరఫరాల శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం గత జూలై నెలలో మొదటి దశలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ప్రమాణాలను బట్టి దశల వారీగా కార్డులను మంజూరు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా సుమారు 6 లక్షలకు పైగా దరఖాస్తులు అందగా వాటిలో 1,54,276 కుటుంబాలను అర్హులుగా గుర్తించి తెల్ల రేషన్ కార్డులను జారీ చేశారు. ఈ భారీ సంఖ్యలో మంజూరైన కార్డుల ద్వారా సుమారు 5.77 లక్షల మంది నిరుపేదలు ప్రభుత్వ రాయితీపై నిత్యావసర సరుకులను అందుకున్నారు. కొత్తగా మంజూరైన ఈ తెల్ల రేషన్ కార్డులదారులకు నవంబర్ 1 నుంచి రేషన్ పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ లబ్ధిదారులకు బియ్యం పంపిణీ కోసం అదనంగా 3,463 టన్నుల సన్న బియ్యం అవసరమవుతాయని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు అవసరమైన నిల్వలను సిద్ధం చేయడం, పంపిణీ కేంద్రాలకు తరలించడం వంటి లాజిస్టిక్ పనులను వేగవంతం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంకా అర్హత పరిశీలన దశలో ఉన్న దరఖాస్తులు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. కొత్తగా వచ్చే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, అర్హులైన వారికి కార్డులు మంజూరు చేస్తామన్నారు. తాజాగా మంజూరవుతున్న రేషన్ కార్డుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ వ్యవస్థలో అప్డేట్ చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శక పద్ధతిలో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.